నమస్తే, వెల్కమ్ టు పాత్ర స్పెషల్ స్టోరీ. పార్టీ బలోపేతంపైనే ఫోకస్. కేటీఆర్ చంటి క్రాంతి కిరణ్ భేటీ వెనుక 2028 వ్యూహం ఇదేనా? తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ యాక్షన్ మోడ్లోకి వెళ్లిందా? 2028 ఎన్నికల లక్ష్యంగా పార్టీని గ్రౌండ్ లెవెల్లో మరింత బలోపేతం చేసే భారీ వ్యూహానికి శ్రీకారం చుట్టిందా? తాజాగా కేటీ రామారావుతో ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, పటోల జైపాల్ రెడ్డి భేటీ కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తిని రాజకీయంగా ఎలా మలచాలన్న దానిపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం. సింగూర్ ప్రాజెక్టు నీటి విడుదలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నేతలు కేటీఆర్ దృష్టి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, గ్రామ స్థాయిలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, సంక్షేమ పథకాల అమలులో గందరగోళం నెలకొందని, బీసీలు, దళితులు, రైతులు, యువత సహా అన్ని వర్గాలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. రైతులు, పేదలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గ్రామంలో ఎండగట్టాలని కేటీఆర్ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మిషన్ మోడ్లో నిర్వహించాలని, పార్టీ కేడర్ను మళ్లీ యాక్టివ్ చేసి ప్రజా సమస్యలపై పోరాటాలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు ఆందోళన నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, స్థానికంగా కాంగ్రెస్ పై పెరుగుతున్న వ్యతిరేకత, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఈ సమావేశంలో కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ భేటీతో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచబోతోందా? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రధాన ఎజెండాగా మార్చి ప్రజల్లోకి వెళ్లబోతోందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 2028లో కేసీఆర్ తుఫాన్ మళ్లీ రాబోతోంది. ప్రజలే మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఇదే సందేశానికి ఎడర్లోకి బలంగా పంపించే ప్రయత్నంగా ఈ భేటీని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.